నమస్తే. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి డిస్నీ ల్యాండ్ వద్ద ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా చిన్నారుల కేరింతలు వినపడేవి. కానీ ఇప్పుడు 57 ఎకరాల పైన చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం తల్లిదండ్రులతో, చిన్నారులతో ఎంతో సందడి ఉండేది గతంలో. కానీ ఇప్పుడు మాత్రం వెలవెలబోతుంది. ఏంటి దీనికి కారణం అంటే కాలం మారింది, పరిస్థితులు మారాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు మూతపడ్డాయి. దాంతోపాటు లీజ్ అగ్రిమెంట్ కూడా ముగిసింది. కొన్నాళ్ల పాటు న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత విఎంసి ప్రైవేట్ చేతుల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతోనే అసలు చర్చ అనేది ఇక్కడే ప్రారంభమైంది. మొత్తం 57 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ డిస్నీ ల్యాండ్ గతంలో 1989లో ఈ డిస్నీ ల్యాండ్ని విఎంసి దగ్గర నుంచి సిబార్ అనే సంస్థ లీజుకు తీసుకొని 2000 సంవత్సరంలో దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రజలు దీనిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందేందుకు పెద్ద సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇటు వాళ్ళ యొక్క చిన్నారులను తీసుకొని వచ్చి ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులలో ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఒకవైపు ఆటలు, మరోవైపు అడ్వెంచర్ గేమ్స్, మరోవైపు వాటర్ వాల్డ్, ఇట్లా అనేక సౌకర్యాలు ప్రజల కోసం అయితే సీబార్ అనే సంస్థ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ కాలం మారే కొద్దీ పరిస్థితులు మారాయి. దీంతో వివాదాలు కావచ్చు, లేకపోతే ఇతర వేరే కారణాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఎంతో ఆనందంతో, ఎంతో సందడిగా ఉండేటువంటి ప్రాంతం మొత్తం కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా 57 ఎకరాల్లో ఈ యొక్క డిస్నీ ల్యాండ్ అనేది ఉండేది. పిల్లల కోసం పార్కులతో పాటు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ సంబంధించి కావచ్చు, ఇట్లా అనేక ప్రాజెక్టులను అయితే ఇక్కడ సీబార్ అనే సంస్థ అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత కాలక్రమేణా ఇవన్నీ కూడా మూతబడిపోవడంతో మొత్తం కూడా శిథిలావస్థకు కూడా చేరుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదే అంశం ఇప్పుడు రాజకీయం కూడా పెద్ద చర్చనీయాంశంగా అవుతుంది. ఇక్కడ 57 ఎకరాలు ఏదైతే డిస్నీ ల్యాండ్ స్థలం ఉందో ఇది పేదలకు కేటాయించాలని పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. కొన్నేళ్లుగా పేద ప్రజలు ఇళ్ల కోసం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వారికి కేటాయించాలని ఒకవైపు, మరోవైపు విజయవాడ నగరంలో అభివృద్ధి జరిగితే విజయవాడ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి గతంలో నిర్వహించినటువంటి ఈ డిస్నీ ల్యాండ్ను మరోసారి అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని మరోవైపు నగర ప్రజల నుంచి కూడా ఇటు ప్రభుత్వానికి వినతులు వెళ్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విఎంసి అధికారులు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ ప్రతిపాదనను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కూడా పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణలు, ప్రణాళికలను చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ యొక్క డిస్నీ ల్యాండ్ను కూడా పీపీపీ మోడ్లో అభివృద్ధి చేయాలనే ఒక విధానంతో ముందుకు వెళ్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం 57 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ డిస్నీ ల్యాండ్ అనేది నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని త్వరగానే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని ప్రజలు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితులు. మరోవైపు అధికారులు కూడా దీని సంరక్షణ కావచ్చు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపాలి, దీన్ని ప్రజలకు ఏ విధంగా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పెంపొందించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ముందడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం 57 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ డిస్నీ ల్యాండ్ మొత్తం కూడా మోగబోయిందనే చెప్పుకోవచ్చు. గతంలో పిల్లలతో కేరింతలు, సందడితో ఉండేటువంటి ఈ ల్యాండ్ మొత్తం కూడా ఇప్పుడు వెలవెలబోతూ ఉంది. అతి త్వరలోనే ఈ డిస్నీ ల్యాండ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ అభివృద్ధి జరిగితే ఎక్కడెక్కడి నుంచో పబ్లిక్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నగరం మొత్తం కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పని ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. ప్రభుత్వం దీన్ని మరి ఎప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చి ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందా అనేది మటుకి
వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ.